నిర్మల్ జిల్లా భైంసం మండలం గేదాం గ్రామంలోని సాయిబాబా ఆలయంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలో సీసీ కెమెరాల వైర్లను కట్ చేసి దుండగులు లోపలికి ప్రవేశించారు. హుండీని పగలగొట్టి అందులోని నగదును అపహరించారు. అలాగే 2 సీసీ కెమెరాలను కూడా ఎత్తుకెళ్లారు. దీనిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. క్లోజ్ టీమ్ ఆధారాలను సేకరించింది. భైంస డివిజన్లో పలు ఆలయాల్లో వరుస చోరీలు జరగడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఆలయాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ చోరీలకు అడ్డుకట్ట వేసేందుకు రాత్రి వేళల్లో పెట్రోలింగ్ పెంచాలని స్థానికులు కోరుతున్నారు. రాత్రి దాదాపు 12 నుంచి 1 గంట 2 గంటల మధ్యలో ఇది జరిగినట్టు మాకు అనుకుంటున్నాం. మరియు ఇక్కడ సీసీ కెమెరాలు కూడా అమర్చడం జరిగింది. దాదాపు ఒక 6 కెమెరాలు అమర్చినాం. ఆ 6 కెమెరాలు కూడా దాంట్లోకి ఒక 2 కెమెరాలు ధ్వంసం చేసి ఆ వైర్లని గుంజి పారేసి కెమెరాలు కూడా ఎత్తుకపోయారు. మరి గల్లని పలగొట్టి ఆ గల్లలో ఉన్నటువంటి డబ్బులను ఎత్తుకపోయారు. దాదాపు దాంట్లో ఒక 15 నుంచి 20 వేలు ఉండొచ్చు అని మేము అనుకుంటాం అంచనా. ఆ డబ్బులు కూడా పోయినాయి. మరి దొంగలు ఎవరా ఏందే అని ఇంకా కొన్ని కెమెరాలు మిగిలి ఉన్నాయి కాబట్టి అవిట్లలో రికార్డ్ అయి ఉంటుంది. దాన్ని కూడా ఇప్పుడు చెక్ చేస్తాం. పోలీసు వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇచ్చిన పొద్దున వాళ్ళు కూడా వచ్చి చూసిపోయినారు. క్లోజ్ టీమ్ని పంపిస్తున్నారట. ఆ టీం వచ్చే వరకు మేము కూడా వెయిట్ చేస్తాం. మరి ఎట్లా ఉంటుందా ఏమో తెలియదు. ఈరోజు మా దైవం సాయిబాబా ఆలయంలో